బనకచెర్ల ప్రాజెక్టు ఏపీ సాగునీటి రంగ చరిత్రలో గేమ్ చేంజర్ కానుందని అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే నాటకాలు ఆడుతుందని విమర్శించారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని లెక్కలతో సహా సీఎం చంద్రబాబు క్లియర్ గా చెప్పారన్నారు. ఏపీలోని ప్రతి రిజర్వాయర్, ప్రతి చెరువు నింపడమే ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర కృష్ణా జలాలను విడుదల చేశారు. గత పాలకులు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఏ దానికి కూడా చేయలేనటువంటిది ఈ రోజు పోలవరాన్ని కూడా మేము కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఇంకా త్వరలోనే బనకచెర్ల దానికి కూడా తీసుకొచ్చి మ్యాప్స్ కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పాము. తెలంగాణ ప్రభుత్వం అవసరం లేని అడ్డంకులు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆ పార్టీలు తాపత్రయపడుతున్నాయి, కానీ మిగులు జలాలను మాత్రమే మేము వాడుకుంటా ఉన్నాము. ఏ మిగులు జలాలు ఉన్నాయో ఆ మిగులు జలాలు వాడుకునే హక్కు మనకుంది. సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని మనం తీసుకోవడం వల్ల తప్పు లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా లెక్కల రేట్లు చెప్తా ఉన్నారు. ఎన్ని క్యూసెక్లు లోపలికి పోతున్నాయి, ఎన్ని టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ వృధాగా పోయేటువంటి ఆ నీటిని మనం కాపాడుకొని ఈరోజు ఏదైతే ఈ యొక్క బనకచెర్లను మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా అది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. రాష్ట్రము, రాయలసీమ అన్ని ప్రాంతాలకు కూడా ఉపయోగం.